2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క. హైదరాబాద్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు. రాష్ట్ర ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. అక్రమ క్వారీపై చర్యలు తీసుకోండి బీజేపీ నాయకుడు తులసి. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ శివార్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పల్టీ కొట్టిన బైక్. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. మృతుడు వీరహారం గ్రామానికి చెందిన తాళ శ్రీనివాస్, 45 సంవత్సరాలుగా గుర్తింపు. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే అధికారులు నిర్లక్ష్యం వీడుతారో నిండు ప్రాణాలను బలి తీసుకుంటారో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. తెలంగాణ నయాగరగా పేరొందిన ములుగు జిల్లా వాల్చేడు మండలంలోని బోగోతా జలపాతం జనసంద్రమైంది. కొండలోంచి జాలువారుతున్న జలం స్వప్తసారాలు పలికిస్తుంటే ప్రకృతి ప్రేమికులు పులకరించిపోయారు. హోయలు పోతూ పరుగులు తీస్తుంటే సెల్ఫీలు దిగుతూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. ప్రకృతి రమణీయతను ఇమిడించుకున్న ఈ జలపాతం సందర్శకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అయితే వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో పర్యాటకులు నీటిలో దిగకూడదని అటవీశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెల్లుబెల్లి చెరువులో 15 అడుగుల కొండ చిల్వ లభ్యం. చేపల వలలో చిక్కిన కొండ చిల్వ 2 గుట్టల మధ్య చెరువు ఉండటంతో వరదకు కొట్టుకొస్తున్న కొండ చిల్వలు. ఇటీవల కాలంలో వరుసగా ఇది 3వసారి కొండ చిల్వలు వలలకు చిక్కడం. దట్టమైన అడవి ప్రాంతంలో వదిలేసిన అటవీశాఖ సిబ్బంది సార్ పట్టుకొచ్చిన రైతు అందరూ 10-15 మంది మట్టి తమ్ముడు
నాన్నగారు ముందు కట్టి ఉన్నాం కాబట్టి మనం దాని తలకాయ తీసుకున్నాం. మంగళవారం పర్ఖల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలైన దామర చెరువు మత్తడి కాల్వ, మాధారం బంధం రోడ్డు కల్వర్టు, ఆంధ్ర బ్యాంక్ వద్ద గల డ్రైనేజీ, భూపల్పల్లి రోడ్డు కల్వర్టు, పద్మశాలివాడ, పోచమ్మగుడి డ్రైనేజ్ పనులను అధికారులతో కలిసి పర్ఖల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రేవూరి రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. దామర చెరువు, మత్తడి కాల్వ, నాలాలపై ఉన్న ఆక్రమణాలను తొలగించే విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్ట పట్టివేస్తకు చేపట్టాల్సిన పనులను అంచనాలతో సహా రూపొందించాలని అన్నారు. అనంతరం ఆంధ్ర బ్యాంక్ వద్ద గల డ్రైనేజ్ నాలాలపై వెలిసిన అక్రమ నిర్మాణాల తొలగింపులను వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. పర్ఖల పట్టణం వరద ముంపు నుండి కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక రూపొందించాలని అన్నారు. వాచేడు మండలం 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోగోతా జలపాతం ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించడంతో బోగోతా జలపాతంలో పర్యాటకులు స్నానాలు చేయడానికి నీటిలోకి దిగకూడదని స్నానాలకు అనుమతిని నిలిపివేసిన ఫారెస్ట్ అధికారులు. శ్రీశైలం పాతాళగంగ వద్ద వెలిసిన చంద్రలింగానికి చుట్టుకున్న నాగుంపాము ఇది చాలా అరుదైన చిత్రము. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంప్లి సతీష్, జిల్లా కో కన్వీనర్ ఇండివెల్లి రవీందర్, సుంఖైనేపల్లి లక్ష్మయ్య, దాసరి రామస్వామి, సందీప్ పెద్దవెల్లి, మండల కన్వీనర్ నారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది అంబేద్కర్ సంఘానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలను మరింత శిక్షణనిచ్చి వారిని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు ఇంతకుముందే చెప్పినట్టు పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఏదైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు ఉన్నారో కొంకటి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రేకుంట ప్రవీణ్ గారు, తర్వాత స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు విజయరమణరావు గారు, డీసీపీ చేతన మేడం గారితో పాటు అనేక మంది మా జాతీయ రాష్ట్ర అధ్యక్షులు వరుణ్ కుమార్ గారు, వినయ్ కుమార్ గారితో పాటు అనేక మంది రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంట్లో ఏదైతే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా మా కార్యకర్తలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ ఉదయం 9:30 పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులను ప్రారంభమవుతున్నాయి. ప్రారంభకులుగా గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు గారు హాజరవుతున్నారు. అదేవిధంగా అతిథులుగా ఇప్పుడు చెప్పిన వాళ్ళు అవుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ శిక్షణ తరగతులకు ఎవరైతే బహుజన సేన జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేటు గౌరవనీయులు పెద్దలు కదిరకృష్ణ గారు శిక్షణా తరగతులను సంబంధించిన ప్రత్యేక ఆకర్షణగా కదిరకృష్ణ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారితో పాటు అనేక మంది భక్తులు కూడా ఈ శిక్షణ తరగతికి వస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలోని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు, అదేవిధంగా అంబేద్కర్ అభిమానులు, అదేవిధంగా ఇతరత్ర దళిత సంఘాల నాయకులు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు 9:30 కార్యక్రమం మొదలవుతుంది. అందరూ కూడా హాజరు కావాల్సిందిగా పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏదైతే
ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మేము ఇక్కడ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వేదికపై ఉన్నటువంటి వివిధ సంఘాలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి వీరందరూ కూడా పేరుపైన పుస్తకం చెబుతూ జై భీమ్, జై భారత్. పాత్రికేయులకు వందనాలు. ఈరోజు ప్రెస్ మీట్లో మరి మా రాష్ట్ర, జిల్లా, మండల అనే కార్యకర్తలు, నాయకులు దీనికి అటెండ్ అయినాం. 21 తారీఖు ఏదైతే ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 21/7 ఆర్కే గార్డెన్ ఏదైతే మన కూనారం రోడ్లో ఉన్నటువంటి గార్డెన్లో శిక్షణ తరగతులు దాదాపు 200 మందితోటి సురక్షితమైనటువంటి కార్యకర్తలతో మేము చేయబోతున్నాం. ఎందుకు అంటే శిక్షణ తరగతులు ఎందుకంటే రాళ్లను సైతం రత్నాలను తీర్చేటువంటి ఒక స్లోగన్ తోటి మా లోపల ఉన్నటువంటి కార్యకర్తలను, యువకులను, అంబేద్కర్ యువజన సంఘ నాయకులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలను మేము తలపెట్టబోతున్నాము. అది చరిత్రాత్మకమైంది. పెద్దపల్లి పట్టణంలో ఇదివరకు సంఘాల తరఫున మేము చేయలేదు కాబట్టి ఇది చరిత్రాత్మకమైన ఉద్దేశంగా అంబేద్కర్ మహనీయుని ఆలోచన విధానంలో అంబేద్కర్ గురించి తెలుసుకోవడానికి మరియు బలోపేతం చేయడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం తప్ప మరి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఏదైతే అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి అదేవిధంగా మరి దీనికి ఎమ్మెల్యే గారు మరి శిక్షణ తరగతుల ప్రారంభకులుగా ఉంటారు. మరి డీసీపీ చేతన గారు కూడా జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఇంకా వీళ్ళే కాకుండా ఇంకా 4 వ్యక్తులు కూడా వస్తారు. మరి పోతే మా దాంట్లో కూడా కళా బృందం అన్నిట్లో కూడా మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి పొద్దున భోజన వసతి కూడా కల్పించబడ్డది. మరి అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి, వచ్చి ఈ శిక్షణ తరగతులు విజయవంతం చేసి మీరు కూడా సురక్షితులు కావాలనే ఉద్దేశంగా మేము ఒక బలోపేతంగా చేయడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. జై భీమ్. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాంబ ఆలయం వద్ద కుప్పం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ అభిమాని అని వారు కొనియాడారు. ప్రజల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని వారు పేర్కొన్నారు. ఆయన 18వ వార్డులో నివసిస్తున్న పెద్ద ఆయన సీనియర్ సిటిజన్ ఆయన
ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆయన స్వయాన జీవితంలో ఆయనది ఐరన్ షాప్ ఉందన్నమాట. దాంట్లో సంపాదించి 101 టొంకాయలు కొడతామని ముక్కుపుడి చేర్చుకున్నారు. ఈరోజు 101 టొంకాయలు కొట్టి హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి 30 రోజుల్లో 30 హామీలు పూర్తి చేసుకున్నందుకు గొప్పగా విజయం సాధించిన మన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన 101 టంకాయలు గంగమ్మ తల్లికి ప్రదర్శనంగా చేసి ఇక్కడ ముక్కుపుడు తీర్చుకున్నారు. ఈయన మన 18వ వార్డులో ఉన్న సీనియర్ సిటిజన్ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి వీర అభిమాని. ఆయన పేరు చెప్పమ్మా. సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్. కుప్పం టు పేర్నంబట్ బస్సులో తిరిగిన వ్యక్తి. మంచి కుప్పంలో పుట్టి పెరిగిన ఎన్టీ రామారావు గురించి కానీ, మన నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, మా బూనమ్మ గారి గురించి కానీ, ఇంకా నారా లోకేష్ గారి గురించి కానీ అంతా ఆయన వీర అభిమానిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ముక్కుపుడు ఈరోజు తీర్చుకున్నాడు అనమాట. ఆయన ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక మైనార్టీ స్కూల్లో విద్యార్థుల వసతుల గురించి తెలుసుకోవడానికి స్కూల్కి రావడం జరిగిందని, నియోజకవర్గంలో పక్కా భవనాలు లేని స్కూల్కి పక్కా భవనాలు నిర్మింప చేయడంలో తన వంతు కృషి చేస్తానని గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన కొప్ల ఈశ్వర్ ఎందుకని పక్కా భవనాలు నిర్మించలేదని, ధర్మపురిని ఒక సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని, నియోజకవర్గంలో విద్యాపరంగా ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొని రావాలని, స్వయంగా నేనే పాఠశాలను తనిఖీలు చేస్తానని, విద్యకు సంబంధించిన విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ టైం వస్తుంది ముందు కోయిన్సిడెంట్గా వచ్చినామా ఓకే. ప్రభుత్వ పరంగా మైనార్టీ రెసిడెన్స్ స్కూల్స్ పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా టీచింగ్ స్టాఫ్, ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన టీచింగ్ స్టాఫ్ అవైలబిలిటీ ఉన్నారా లేదా, పిల్లలకు సంబంధించిన మెస్ విషయంలో కూడా ఇబ్బందులు ఉన్నాయని నేరుగా పిల్లలతో మాట్లాడడం జరిగింది. మైనార్టీ స్కూల్స్కి సంబంధించినటువంటి ఏదైతే సుమారు 300 మంది పిల్లలు 5th క్లాస్ టు 10th క్లాస్ పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కానీ, మైనార్టీ పాఠశాలలు కానీ మంచి చదువులు ఇవ్వాలని చెప్పేసి క్వాలిఫైడ్ టీచర్స్ ద్వారా బోధన జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సంబంధించినటువంటి కొంతమంది టీచర్స్ను, పిల్లల్ని కూడా కలవడం జరిగింది. ఈరోజు గత కొన్ని సంవత్సరాలకెళ్ళి ఈ అద్దె భవనంలో సుమారు 280 మంది పిల్లలు ఉంటున్నారు. వారికి సంబంధించినటువంటి పిల్లల వాష్రూమ్స్ విషయంలో కానీ, అదేవిధంగా లివింగ్ విషయంలో కానీ, భోజనం చేసేటప్పుడు డైనింగ్ హాల్ విషయంలో కానీ, క్లాస్ రూమ్స్ కూడా కంజెస్టెడ్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ శాఖకు సంబంధించిన మంత్రివర్యులకు, అదేవిధంగా శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి ధర్మపురి ప్రాంతంలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాల కానీ, కస్తూర్బా పాఠశాల కానీ, మోడల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, మా జ్యోతిరావు పూలే స్కూల్స్ సంబంధించినటువంటి పక్కా బిల్డింగ్స్ తీసుకొచ్చే విధంగా మా శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా, ఇక్కడున్న ప్రజల అభిమానంతో ఆ దేవుడు లక్ష్మణస్వామి దయతో నా బాధ్యత నిర్వర్తిస్తానే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మా మీడియా ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పిల్లలకు సంబంధించిన విషయంలో కూడా మరి పెద్ద ఎత్తున పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకున్నారు. ఇక్కడ 10th వరకు చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో పోతే అక్కడ వేరే కళాశాల పోతే క్లాస్ ఫస్ట్ వచ్చినారు, స్కూల్ ఫస్ట్ వచ్చినారు, కాలేజీ ఫస్ట్ వచ్చినారు అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ చెప్పడం జరుగుతుంది. మరి గతంలో 6-7 సంవత్సరాల కింద ఒక్కొక్క స్టూడెంట్కి కేవలం 35 రూపాయలే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఒక స్టూడెంట్ మీద కేవలం 35 రూపాయలు ప్రభుత్వం చెల్లించింది మెస్కి. మరి ఇప్పుడు పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కానీ, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కానీ
గతంలో మొన్నటి వరకు గత 7 నెలల వరకు ఇక్కడున్న మాజీ ప్రజాప్రతినిధి ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరుడే ఇక్కడ ప్రాతినిధ్యం చేసింది. మరి ఇంతమంది పిల్లలు పెద్ద ఎత్తున పిల్లలు చదువుకుంటున్నారు, శ్రద్ధతోని ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా పిల్లలు కష్టపడుతున్నారు. వారికి నా శాఖ మంత్రిగా నేనున్న ఒక పక్క మైనార్టీ బిల్డింగు, పేద పిల్లలు కానీ మధ్యతరగతి పిల్లలు కానీ చదువుకుంటున్నారు. వారికి ఉండాల్సినవి ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు చూడాల్సుకున్న బాధ్యత వారిపై ఉండే. మాకు చూస్తే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు ఆ చిన్న రూమ్స్లలో బెంచ్లు వేసుకొని ఆ ఫ్యాన్లు నడుస్తే నడవయి. శాంతిపురం మండలం సి బండపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్వహిస్తున్న అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసీనాథ్ మంగళవారం కుప్పం ఆర్డీఓ శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు చదువుతుండగా నాడు నేడు పథకం ద్వారా గత ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేశారు. అయితే పాఠశాలలకు కేవలం 500 మీటర్ల దూరంలో వైసీపీకి చెందిన ఒక నేత క్వారీ నిర్వహిస్తున్నారని, దీనిపై ఇప్పటికే పాఠశాల పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు చేసిందని అన్నారు. పాఠశాల సమీపంలో సర్వే నెంబర్ 258, 59లో నిర్వహిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్లో జరిగిన అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో పర్యటించిన మంత్రి సీతక్క ప్రసిప్రాయం నుంచే చిన్నారులకు పచ్చదనంపై అవగాహన కల్పించడానికి ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదాం, చెట్లను కాపాడదాం, చెట్టు మానవ మనుగడకు తొలిమెట్టు. అందుకే అంగన్వాడీ కేంద్రాలలో అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాం. 2-3 రోజుల్లో జీవో ఇస్తామన్న సీతక్క అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. Good. Good. మంచిగా పెట్టు. మేడం సైడ్ దూరం ఉందమ్మా. ఏమంటుంది మేడం? బట్టి గారు కూడా నేను ఇద్దామని అన్నారు. అదే కదా టైం అంత లోపల కూర్చోండి అమ్మా, మాట్లాడతారు. మేడం సైడ్ చదువుకోండి, రోజు బడికి రావాలి. అంగన్వాడికి వస్తారా? రోజు అంగన్వాడికి రావాలి. థ్యాంక్ యూ మేడం అనండి గట్టిగా. థ్యాంక్ యూ మేడం. గీసి తయారు చేసి పుస్తక రూపంలో మరి అందించడం జరుగుతుంది. ఇది ఒక కొత్త మంచి ఒరవడిని కూడా మనం ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ రోజు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్ ఒక దేవాలయం లాగా తయారు చేస్తున్నాం. ఒక గుడి లాగా, ఒక మంచి పిల్లలకు ఒక మ్యూజియం లాగా. ఇక్కడ రాగానే రకరకాల బొమ్మలు కనబడతాయి. అదే విధంగా ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలని మరి ఎప్పటికప్పుడు మేము అధికారులను సూచిస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క చిన్నారి కూడా ఇవాళ మీ భవిష్యత్తు మాదైతే, మా భవిష్యత్తు మీరైతే, మీ భవిష్యత్తు మరి చెట్లు ఉండాలి. కాబట్టి మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే రకంగా మై ప్లాంట్ మై ఫ్యూచర్ ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలతోటి మీ ఇళ్ల ముందట ఖచ్చితంగా చెట్లు పెట్టిపియాలి. పిల్లలు మన భవిష్యత్తు. మరి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా కూడా వాతావరణం బాగుండాలి. మరి వర్షాలు పడాలి, అదే విధంగా నీడ ఉండాలి. ఇక్కడ మనం సిటీలలో మొత్తం ఎటు చూసినా కాంక్రీట్ వాటే ఉంటది, పచ్చదనం ఉండదు. కాబట్టి మన హెల్త్ బాగుండాలన్నా కూడా చెట్ల పెంపకం మీద కూడా దృష్టి పెట్టాలి. కాబట్టి చిన్నారులకు నేర్పించాలి, ఇది నా చెట్టు, ఇది నా భవిష్యత్తు, ఇది నా మొక్క, ఇది నా భవిష్యత్తు అనే విధంగా మరి చెట్లను కూడా కాపాడుకునే దానికి పిల్లలతో పాటు చెట్లను కూడా ప్రతి చోట వెళ్ళడం అదొక పండగ వాతావరణం.
తర్వాత అక్షరాభ్యాసం కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి ఎక్కడో మనకు లేనిది ఆశపడి ఖర్చులు పెట్టుకొని కార్పొరేట్ స్కూల్ అని ప్రైవేట్ స్కూల్ అని నర్సరీ నుంచే అక్కడ పంపించి మరి ఇబ్బంది పడే కంటే అంత అద్భుతంగా ఇక్కడ మన టీచర్లు కూడా బోధిస్తారు. గవర్నమెంట్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, పిల్లలకు వ్యాయామము, మరి మైండ్ కూడా మెదడుకు మేత, వాళ్ళకి ఇదేంటిది అదేంటిది అన్ని కూడా అమ్మ ఇంట్లో ఎట్లా నేర్పిస్తుందో, అమ్మతో ఉండే టైం తక్కువ, టీచర్ తో ఉండే టైం ఎక్కువ ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ తో. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తును చక్కదిద్దాలనే ఈ రోజు మన ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ కు వారు మనకు పర్మిషన్ ఇచ్చి మరి 7 రోజులు స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టి పిల్లలందరినీ కూడా స్కూళ్లలో చేర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. తల్లులందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఆయాలు, అంగన్వాడీ టీచర్స్ కూడా మన పిల్లల్ని ఎంత భద్రతంగా చూస్తామో మన దగ్గరకు వచ్చిన పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకుంటేనే మన ఉద్యోగానికి, వృత్తికి ధర్మం, విలువ, ఒక మానవత్వం. మనం ఇక్కడ జీతాలు తీసుకుంటాం కానీ ఈ పిల్లల్ని మా పిల్లలు కాదు కదా అనే చూస్తే మన పిల్లలు కూడా బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలంటే ఈ పిల్లల్ని ఫస్ట్ సంతోష పెట్టాలి. సో ఇవి రెండు కూడా మనకు 2 బాధ్యతలు. కన్నందుకు వాళ్ళ బాధ్యత, డ్యూటీ చేస్తున్నందుకు అమ్మలో ఆయన చూసుకోవాలి, అమ్మతనాన్ని టీచర్లు, అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట, అంగన్వాడీ బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే విధంగా ఎవరు కూడా రిటైర్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి. ఆల్రెడీ జీవో వస్తుంది, కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తున్నారు. గతంలో 50,000 ఇచ్చారు కావచ్చు, కానీ ఇప్పుడు మేము వచ్చిన జీవో కాదు, మేడం కరుణ గారు, నేను, కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ 4-5 రోజులలో క్లియర్ అవుతుంది. 1,00,000 రూపాయల ఆయకు, టీచర్ అమ్మకు 2 లక్షలతోటి ఇస్తున్నాము. అది పక్కా జీవో వస్తుంది. కొంత ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ అటు ఇటు ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.